హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రీసెంట్గా మా ఫంక్షన్లో బ్రెడ్ హల్వా రెసిపీ చేశారు. ఆ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బ్రెడ్ హల్వాని మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్రెడ్ హల్వా చేసుకోవడానికి ఒక పెద్ద సైజు బ్రెడ్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఏ బ్రాండ్ బ్రెడ్ ప్యాకెట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. 4 పక్కల ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రెడ్లో మిగిలిన ఈ బ్రౌన్ పార్ట్ని మనం బ్రెడ్ క్రమ్స్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో సగం ఆయిల్, సగం నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 300 గ్రాముల పంచదార వేసుకోవాలి. పెద్ద బ్రెడ్ ప్యాకెట్కి మనకి 300 గ్రాముల పంచదార పడుతుంది. తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. పంచదార ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ను సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మ్యాష్ చేసుకుంటూ దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. బ్రెడ్ హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో 100 గ్రామ్స్ కోవా వేసుకోవాలి. మీ దగ్గర కోవా లేకపోతే మనకి స్వీట్ షాప్స్లో వైట్ కలాకండ్ ఉంటుంది కదా, దాన్నైనా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో చేసిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వాను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.